ఎస్ లాగ్ అంటే ఏంటి, సి లాగ్ అంటే ఏంటి, అసలు లాగ్స్ మనం ఎందుకు యూస్ చేస్తాం, కలర్ గ్రేడింగ్ కూడా ఈరోజు క్లాస్ ఉంటుంది. అంటే కలర్ గ్రేడింగ్ మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, కలర్ గ్రేడింగ్ వల్ల మనకి ఏంటి యూస్ అనేది, 4K కానీ హెచ్డి కానీ ఫుల్ హెచ్డి ప్లస్ మనకి 4Kలో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి, అది కూడా చెప్తాను. అసలు మనకి ఇంకొకటి ఏంటంటే 4:2:2 అంటే ఏంటి, 4:2:0 అంటే ఏంటి, అసలు 8 బిట్ అంటే ఏంటి, 10 బిట్ అంటే ఏంటి, 16 బిట్ అంటే ఏంటి, అసలు ఎక్కడ యూస్ చేస్తాం, వాటి వల్ల మనకి యూస్ ఏంటంటే ఎక్కువ మనం సినిమాటిక్లో కానీ ఎక్కువ కలర్ గ్రేడింగ్ చూస్తాం కదా, అవన్నీ మనం దీంట్లో షూట్ చేస్తేనే మనకి ఆ పంచి కలర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. గాయస్ ఇంకో పాయింట్ ఏంటంటే చాలా మంది అకాడమీ గురించి అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. గాయస్ మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను. ప్రమోషన్ కాదు, ఎందుకు చెప్తున్నానంటే మనం నేర్చుకుని పక్కన వాళ్ళు చెప్తే యూస్ అవుతుందని చెప్తున్నాను అంతే. ఎందుకంటే చాలా మంది ఎన్నెన్నో అకాడమీస్కి వెళ్ళేసి మనీ వేస్ట్ చేసుకొని వర్క్ రాకుండా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అందుకని చెప్తున్నాను. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోగ్రఫీ గురించి కానీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గురించి కానీ, సినిమాటోగ్రఫీ ఫోటోగ్రఫీ గురించి కానీ కావాలంటే మీరు ఖచ్చితంగా మన అకాడమీని మీరు చూస్ చేసుకోవచ్చు. బికాస్ బాగా చెప్తారు. ఓకే, మనకి క్లాస్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఏంటంటే గైస్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎవరు చెప్పరు ఈ బిట్స్ గురించి కానీ, స్లాగ్ గురించి కానీ. అంటే కలర్ గ్రేడింగ్ కి మనం ఎలా షూట్ చేసుకొని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటే కలర్ గ్రేడింగ్ మనం పర్ఫెక్ట్గా వస్తుందో చాలా మంది తెలియదు. ఇన్ కేస్ నాకు కూడా కలర్ గ్రేడింగ్ గురించి నాలెడ్జ్ లేదు, కలర్ కరెక్షన్ తెలుసు కానీ కలర్ గ్రేడింగ్ నాకు తెలియదు. ఈరోజు క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు పాస్ చేస్తాను. బికాస్ ఏంటంటే క్లాస్లో నేను వచ్చి వాయిస్తో నేను డైరెక్ట్గా మాట్లాడాను, ఎందుకంటే నా వాళ్ళు పక్కన డిస్టర్బెన్స్ అవుతారు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఆ క్లాస్ జరిగేది బ్యాక్ అండ్ రికార్డ్ చేసి మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తాను. నా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్. ఓకేనా? క్వశ్చన్ ఆన్సర్ అని నాకు గుర్తుండే. అలాగే ఇక్కడ మీరు ఏమైనా క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ ఇస్తాను చూడండి, అది మీకు గుర్తుంది. సో దాని గురించి మీరు ఏదైనా సరదాగా చెప్పండి. ఫోటోస్ లో రా జేపీగ్ లాగా ఎస్ లాగ్ అండ్ ఫోటోస్ వచ్చేసరికి జేపీగ్ అండ్ రా. ఎంత తీసుకుంటాం? అన్ని కలర్ యాడ్ చేసుకోవడానికి మనం ఎడిట్ చేసుకోవడానికి. గైస్ విన్నారు కదా, అసలు రా ఫోటేజ్ కి అంటే ఫొటోస్ లో మనకి రా ఫోటేజ్ లాగా వీడియోస్ కి మనకి ఎస్లాగ్ ఫోటేజ్ అని ఉంటుంది అనమాట. ఎస్లాగ్ అన్నా రా అన్నా సిమిలర్ గా ఒకటే. కస్టమైజ్ గైస్, సింపుల్ కస్టమైజ్. రా ఫోటేజ్ ని ఏ పర్టికులర్, ఇప్పుడు సపోజ్ స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఈ రేషియో మొత్తంలో మనకి ఒక స్కైన్ అయినా కానీ, చిన్న లీఫ్ అయినా కానీ, పక్కన ట్రీ అయినా కానీ, కింద వాటర్ అయినా కానీ, ఎనీ పర్టికులర్ ప్లేస్ ని మనకు కావాల్సినట్టు మనం దాన్ని కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు. దాన్ని రా ఫోటేజ్ అంటారు. అలాగా ఎస్లాగ్ ఫోటేజ్ అన్నా కూడా సిమిలర్ టు రా, మనకి నచ్చిన కలర్ గ్రేడింగ్ అంటే మనకు నచ్చినట్టు కలర్ గ్రేడింగ్ మనం చేసుకోవచ్చు ఎస్లాగ్ ఫోటేజ్ కూడా. అదే మనకి సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు క్లాస్లో కూడా. ఇంకోటి ఏంటంటే ఎస్లాగ్లో ఏదో ఆన్ చేసేసి తీసేసుకున్నామని కాదు, ఎస్లాగ్లో మనకి ఏంటంటే ఫుటేజ్ ఇలాగా చూడండి, కనిపిస్తుంది కదా మీకు, ఎంత అంటే మొత్తం షేడ్ అవుట్ అయినట్టు ఒకటే ఎక్స్పోజర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్రీస్ కింద షాడోస్, ఈ పర్టికులర్ ఏరియా షాడోస్ కనిపిస్తున్నాయి కదా బ్లాక్గా, అవి మనకి ఫైండ్ అవుట్ కావు. అందుకని ప్రాపర్ లైటింగ్ ఉన్నప్పుడైనా, ప్రాపర్ ఎక్స్పోజర్, ప్రాపర్ షటర్ స్పీడ్, ప్రాపర్ అపేచర్ అన్నీ మనం క్లియర్గా పెట్టుకున్న తర్వాతే లాగ్ ఫుటేజ్ మనము షూట్ చేయాలి. మీరు వన్స్ లాగ్ ఫుటేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఈవెంట్స్కి కానీ ఎనీథింగ్ మీరు ఆన్ ఫీల్డ్కి వెళ్ళండి. మీరు డైరెక్ట్గా ఆన్ ఫీల్డ్కి వెళ్తే వన్స్ ఎడిటింగ్కి వచ్చినాక మీరు చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు గైస్. సింపుల్గా ఫుటేజ్ అంతా వేస్ట్ అయిపోద్ది గైస్, ఎందుకంటే ఇంకా ఏదో చేయాలన్నట్టు చేసేసి మనం ఇచ్చేస్తాం అవుట్పుట్ అంతే. కానీ ఎడిటర్కి ఆ తీసుకున్న ప్రాజెక్ట్ని వాళ్ళు చెప్పిన దానికన్నా ద బెస్ట్ ఇస్తే ఎడిటర్కి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈవెన్ మనమే ఫుటేజ్ తీసుకొని మనమే ఎడిట్ చేసుకున్నా కానీ మన ఫుటేజ్ తీసుకునేటప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ ఎడిటింగ్ చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ రావాలి. ఆ రావాలంటే వన్స్ మనం ఎప్పుడు టేకింగ్ తీసుకుంటామో ఫుటేజ్ తీసుకున్నప్పుడే మనకి అది ఉంటే ఎడిటింగ్ లో అది వస్తుంది. గాయస్ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో FX3కి వ్యూ ఫైండర్ ఉండదు కదా మనం చూసుకోవాలంటే, అయినా కెమెరాస్ అన్నిటికీ చిన్న స్క్రీనే కదా కనిపించదు కదా అంటే, సార్ చేతిలో ఉంది కదా ఒక మానిటర్, అలాంటి మానిటర్ మనం ఎక్స్టెండ్ చేసుకొని అంటే మనం కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఆ మానిటర్లో బిగ్ స్క్రీన్లో మనం క్లియర్గా చూడవచ్చు గాయస్. కెమెరా మానిటర్తో పోల్చుకుంటే ఈ మానిటర్ బెస్ట్ గాయస్, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మీకు షాడోస్ కానీ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసి మంచి ఫుటేజ్ మీరు షూట్ చేసుకోవచ్చు. 3 కలర్స్ చూడండి, వీటిలో ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ మిడిల్ లైన్ ఇది స్టాండర్డ్ కలర్స్ అంటాం. వీటి కలర్ గ్రేడింగ్ చేయక ముందు గాయస్, స్టాండర్డ్ కలర్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఫుటేజ్ రికార్డ్ చేసి అంటే మనం కలర్స్ గ్రేడింగ్
అంటే కలర్ కరెక్షన్ చేయకముందు మనకు ఒక కలర్స్ వస్తాయి కదా! మొబైల్‌లో తీసినా, కెమెరాలో తీసినా అవి ఈ చెప్పారు కదా సారు, ఈ ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న కలర్స్ మిక్స్ అయ్యి వస్తుందనమాట. దాన్ని స్టాండర్డ్ కలర్స్ అంటారనమాట. ఆ కలర్స్‌ని మనం డైరెక్ట్‌గా మా ఫుటేజ్‌ని లైవ్ టెలికాస్ట్‌కి ఇచ్చా గానీ, ఏదన్నా ఛానల్స్‌కి ఇచ్చా గానీ, ఏదన్నా చిన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఇచ్చినా గానీ, లేపోతే మన మొబైల్ స్క్రీన్స్ గానీ ఉంటాయి గదా! ఒప్పో, వివో, సామ్‌సంగ్ రకరకాల మొబైల్స్‌లో మాక్సిమం చూస్తే మీకు స్టాండర్డ్ కలర్స్ అనేది ఖచ్చితంగా రెండిట్లో ఒకేలా ఉంటుందనమాట. అలా ఉండే వాటిని మనం స్టాండర్డ్ కలర్స్ అంటామనమాట. ఓకేనా? ఆ కలర్ దాటెళ్తే కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ కలర్ గ్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు, అసలు లాగ్ అంటే స్టార్ట్ చేసే ముందు ఈ 2 ప్యాటర్న్ల గురించి తెలుసుకుంటేనే మనం ఏమైనా చేయగలం. లేకపోతే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కొంచెం కాంప్లికేటెడే. దాన్ని సింప్లిఫై చేసి నేర్చుకోవడం అనేది నేర్చుకోవాలి మనం ఇక్కడ. ఎన్ని కలర్స్ మిక్స్ అయ్యి ఉంటాయో, లాట్ ఆఫ్ కలర్స్, ఎన్ని కలర్స్ అయితే మిక్స్ అయ్యి ఉంటాయో అలాగే కలర్ గ్రేడింగ్ లో చాలా బాగా చేసుకోవచ్చు. మీకు 4K 4Kలో 4K చూసారు కదా, అవి వీటి మీద డిపెండ్ అయ్యి తెలుసా మర్చిపోయారా? గైస్ మధ్య మధ్యలో నా వాయిస్, సార్ వాయిస్ ఎందుకు పెడతన్నా అంటే, నా వాయిసే మీరు వింటా ఉంటే మీకు బోర్ కొట్టుద్ది. అందుకే సార్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేది మీకు పెడుతున్నాను. అందుకని కొంచెం నీట్‌గా మీకు అర్థమవుద్దనే పెడుతున్నాను. మీరేం కంగారు పడొద్దు. ఇక్కడ ఎన్ని కలర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి? 1 2 3 4. ఓకేనా? ఇలాగా ఈ 4 కలర్ కలిపితే ఇంకో కలర్ వస్తుంది. 10 కలర్స్ కలిపితే ఇంకో కలర్ వస్తుంది. ఇలాగా మనకి 4Kలో ఎన్ని కలర్స్ కావాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. గాయ్స్ ఇది మీకు అర్థం కావట్లేదని మీరేం కంగారు పడొద్దు. నేను ముందుకి అన్ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది 1 డేలో 2 డేస్‌లో వచ్చేది కాదు. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ కలర్ గ్రేడింగ్ అనేది. నేను పర్ఫెక్ట్‌గా నేర్చుకొని మీకు కూడా బేసిక్స్ ఖచ్చితంగా చెప్తాను. అంటే మనకి ఎంత అవసరం అనేది అది మీకు చెప్తా. ఓకేనా? ఇప్పుడే క్లాస్ అయిపోయింది. సార్ వచ్చి ఈరోజు నేను చెప్పినట్టే మనకి ఎస్‌లాగ్ గురించి చెప్పాడు. 10 బిట్, 8 బిట్ గురించి చెప్పాడు. కలర్ గ్రేడింగ్ మనం ఎస్‌లాగ్‌లో షూట్ చేసుకొని ఎలా వస్తుంది కలర్ గ్రేడింగ్ అంటే మనం ఇప్పుడు ఎస్‌లాగ్‌లో షూట్ చేస్తే మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలా? ఎందుకంటే నార్మల్ ఫుటేజ్‌కి, ఎస్‌లాగ్ ఫుటేజ్‌కి చాలా తేడా ఉంటుంది. మనం తెలియకుండా ఎస్‌లాగ్‌లో షూట్ చేసుకొని షాడోస్ అయన్నీ సరిగ్గా మెయింటైన్ చేసుకోకుండా వన్స్ మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళామంటే మొత్తం షాడోస్ వచ్చేసి ఎంత కలర్ గ్రేడ్ చేసుకున్నా గానీ సాచురేషన్ మెయింటైన్ చేసుకొని మొత్తం బిస్కెట్ అయిపోతుంది. అందుకని మనం ఏదున్నా ముందే జాగ్రత్తగా పడి ముందే షూట్ చేసుకుంటే వన్స్ అవుట్‌పుట్ వచ్చినాక ఎడిటింగ్‌లో మనకి ఏ షాడోస్ గానీ ఏం రాకుండా డిస్టర్బెన్స్ లేకుండా దాన్ని ప్రాపర్‌గా కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. గైస్ ఈ క్లాస్‌ని ఒక వీడియోతో మీకు అర్థం కాదు. అందుకే 2 పార్ట్స్‌గా నేను డివైడ్ చేస్తున్నాను. ఈ పార్ట్‌ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకొని ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో ఫోటోగ్రఫీ వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. ఓకేనా?